మరొక సందేహం విశాఖపట్నం నుండి కృష్ణ శర్మ గారు రాస్తున్నారు. బ్రాహ్మణులకు తప్పనిసరిగా శిఖ ఉండాలా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. అందరికీ ఉండాలి. ఏం చెప్పినా చాతుర్వర్ణ్యం మయా సృష్ట్యా గుణకర్ణ విభాగశ అంటారు భగవద్గీతలో గీతాకారులు. యాంటినాలాగా అని ఆధునికులు కొందరు నవ్వుతుంటారు కూడా. నిజంగానే యాంటినా విశాల విశ్వంలో ఉండేటటువంటి ఎనర్జీని, ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ని ఆకర్షించేటటువంటి యాంటెనా ఈ శిఖ. శిఖాస్థానే రుద్రాయ నమః మహాన్యాసం చెప్పేటప్పుడు పంచాంగ రౌద్రీకరణం చేస్తే మన దేహంలో ఉండేటటువంటి 24 అవయవాలలో శిఖ కూడా ఒకటిగా గుర్తించి అక్కడ కూడా ఈశ్వరుడున్నాడు, రుద్రుడున్నాడు అనేటటువంటి సంకల్పం మనం చేస్తాం. పాదస్థానే, ఊర్వస్థానే, జంఘస్థానే, ఉదరస్థానే, కంఠస్థానే, హృదయస్థానే ఇలా చెబుతూ వెళ్ళి శిఖాస్థానే అది సుప్రీం, అక్కడ కూడా రుద్రతత్వం ఉన్నది ఇలాగా సంకల్పం చేస్తాం. నిజానికి ఈ దేహంలో ఉండేటటువంటి నవరంధ్రాలలో ఈ కపాలం మధ్యన ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఇన్ఫాంట్స్ అంటాం ఆంగ్లంలో. 3 నెలలు 6 నెలల శిశువుకు మనం గమనించవచ్చును. శిరస్సు పైన చిన్న గుంత వల్ల కనిపిస్తుంది. ఆ గుంతని ఆ తల్లి శిరస్సుకు ఆముదం కానీ కొబ్బరి నూనె కానీ రాచి అలా పైకి ఆ గుంత పూడ్చే విధంగా వేస్తుంది. దానికి దెబ్బ తాకకుండా రక్షించే నిమిత్తమే కుంచు కడుతుంది నెత్తికి ఆ శిరస్సు భాగం ఇబ్బంది పడకుండా. ఇంకా చిన్నప్పుడు రోజుల పసిపాలులకు పిల్లలకు పసుపు తర్వాత కొబ్బరి నూనె రాచి ఆ గుంతలో పెడతారు. అక్కడి నుంచి బ్రహ్మరంధ్రం అంటారు దాన్ని. ప్రాణోత్క్రమణం కావడం యోగులకు మాత్రమే సిద్ధమయ్యేటటువంటి విషయం. ప్రాణం అక్కడి నుంచి పోవాలి. అది 9వ రంధ్రం. దానికే సహస్రారము అని పేరు. కనుక ఆ సహస్రారాన్ని కప్పివేసే విధంగా శిఖ ఉండాలి. ఆ శిఖ గోష్పాదమంతా అంటుంది ధర్మం. అంటే ఆవు కాలిగిట్ట అంత కాకపోయినా ఒక మోస్తరుగానైనా శిఖ తప్పనిసరిగా ఉండాలి. కేరళ ప్రాంతీయులలో పూర్వ శిఖులు అని వారు శిఖను ముందు భాగంలో పెట్టుకుంటారు. ఇక్కడ ఉంటుంది వారి శిఖ, ముడి వేసుకుంటారు, ముందరికి వస్తుంది. అలాగే దక్షిణ భారతదేశంలో మన ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో అక్కడ కూడా మధ్యలో శిఖ ఉంటుంది. దానికి ముడి తప్పనిసరి. అలాగే స్నానం చేసే సమయంలో సముద్రంలోనికి నదిలోనికి దిగే ముందు సంకల్పం చేసి ముడి విప్పాలి. స్నానం చేసిన తర్వాత మళ్ళీ వెంటనే ముడి వేసుకోవాలి. శిఖ తప్పనిసరి. కాలంతో వచ్చిన మార్పులలో బ్రాహ్మణులకి పిలక ఉంటుంది. శిఖకు మరొక పేరు పిలక. కొబ్బరికాయకు ఉండేటటువంటి దాన్ని పిలక అంటారు. ఈ బ్రాహ్మణుల నెత్తిలో ఉండేదాన్ని కూడా పిలకనే అంటున్నారు. శిఖ చాలా శాస్త్రబద్ధమైనటువంటి నామం. అందరూ పెట్టుకోవాలి. మొత్తం భారతదేశంలో 2% కూడా లేనటువంటి బ్రాహ్మణులు విద్యకు, విజ్ఞానానికి, శాస్త్రీయ అంశాలకు ప్రతీకలుగా ఎందుకు భావింపబడుతున్నారు అంటే వారి నియమాలు, వారు పాటించే విధి విధానాలు. ప్రశ్నలో బ్రాహ్మణ శబ్దం వాడారు కాబట్టి చెబుతున్నాను. ఆ విధానాల్ని మనము పాటిస్తే, అందరూ పాటిస్తే, వారు ఏ విధంగా ఆహార నియమాలను అనుసరిస్తున్నారో గమనించి మనము పాటిస్తే ఈ తరం కాకపోయినా వచ్చే తరమైనా కూడా అంతటి విజ్ఞానం వివేకంతో ఉండవచ్చును కదా. ఇలా ఎందుకు ఆలోచించకూడదు? శిఖ కానీ, ఆహార నియమం కానీ, ప్రవర్తన కానీ, వ్యవహార విధానాదులు కానీ అన్నీ కూడా. కాబట్టి బ్రాహ్మణులే అంటే అందరికీ కాని కాలం వచ్చిన కారణం చేత బ్రాహ్మణులలో కూడా అధిక శాతం శిఖను తొలగించుకుంటున్నారు. తిరుపతికి వెళితే తిరుపతి క్షవరమే అంటారు, సంపూర్ణంగా తొలగిస్తారు. అది దోషము. తిరుపతిలో స్వామివారికి మనం వెంట్రుకలు ఇచ్చే సమయంలో, జుత్తు ఇచ్చే సమయంలో కూడా వెంట్రుకలు అనకూడదు, జుత్తు అనాలి. సమర్పించే సమయంలో కూడా ముడి వేసుకొని శిఖను ఉంచి మిగతా జుత్తును, కేశములను మాత్రమే సమర్పించాలి. జుత్తు, శిఖ తప్పనిసరి. గురుగారు మరొక